టీ శాఖలో కలెక్షన్ కింగ్ ఎయిడ్ కంట్రోల్ సొసైటీలో వసూళ్ల పరం హెచ్ఐవి ఎయిడ్స్ ఎన్జిఓలే టార్గెట్ ఎంఓయూలు రద్దు చేస్తామంటూ బెదిరించి కమిషన్లు వసూలు చేసిన వైనం 2-3 నెలల్లో 3 కోట్లకు పైగా ఓ కాంట్రాక్ట్ ఉద్యోగికి వసూళ్ల బాధ్యత ఉద్యోగి బదిలీ దాంతో వెలుగులోకి అంటూ చూస్తాను. చూడండి ఎంత దారుణంగా ఉందో. తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ టీ శాఖలో వసూళ్ల పర్వం చోటు చేసుకుంది. ఎయిడ్స్ రోగులకు సేవలందించే స్వచ్ఛంద సంస్థల నుంచి టీ శాఖ అధికారులు పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారు. తాము అడిగినంత ఇవ్వకుంటే టీ శాఖతో చేసుకున్న అవగాహన ఒప్పందాలు ఎంవైలు రద్దు చేస్తామని బెదిరిస్తూ రాష్ట్రంలోని వివిధ ఎన్జిఓల నుంచి 2 నెలల్లో దాదాపు 3 కోట్లకు పైగా వసూలు చేశారు. ఈ వసూళ్ల వెనుక టీ శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి ఉన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం అంటూ చూస్తా ఉన్నాం. సో వర్గాల సదరు అధికారి ఎన్జిఓల నుంచి వసూలు చేసే పనిని ఓ కాంట్రాక్ట్ ఉద్యోగికి అప్పగించగా చేతివాటం ప్రదర్శించాడు. దీంతో సదరు ఉన్నతాధికారి కాంట్రాక్ట్ ఉద్యోగిని పెద్ద పోస్ట్ నుంచి తప్పించి పనిలేని విభాగానికి బదిలీ చేశారు. ఈ బదిలీ వల్ల వసూలు విషయం బయటకు వచ్చింది అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ విషయం ఏంటంటే ఆ ఎయిడ్స్ సంబంధించినటువంటి సంస్థ కంట్రోల్ సంస్థ అవుతుందో దానిలో కూడా డబ్బులు తింటా ఉంటారంటే ఎంత దారుణంగా ఉందో చూడండి. న్యాకో నిధుల్లో వాటాలు హెచ్ఐవి వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ శాఖ ఏర్పడింది. రాష్ట్ర విభజన తర్వాత టీ శాఖగా మారింది. ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ కార్యక్రమాల అమల్లో ఎన్జిఓల భాగస్వామ్యం కీలకం. అర్హత ఉన్న ఎన్జిఓలను ఎంపిక చేసి వాటితో ఎంఓయూ చేసుకుని టీ శాఖ పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంది. హెచ్ఐవికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే ఎన్జిఓలు రాష్ట్రంలో 63 ఉన్నాయి. ఫీమేల్ సెక్స్ వర్కర్లు, స్వలింగ సంపర్కులు, డ్రగ్స్ ఇంజెక్షన్ ద్వారా వ్యాప్తి చేసేవారు, హిజ్రాలు, ట్రాన్స్జెండర్లు, ట్రక్ డ్రైవర్లు, వలస కార్మికులు ఈ 6 విభాగాల్లో ఒకదాన్ని ఎంపిక చేసుకుని ఎన్జిఓలు పనిచేస్తుంటాయి. కొన్ని సంస్థలు కేవలం మహిళా సెక్స్ వర్కర్లపై, మరికొన్ని గేల కోసం, ఇంకొన్ని అన్ని రకాల వారి కోసం సేవలు అందిస్తుంటాయి. హెచ్ఐవిపై అవగాహన కల్పించడం, కండోమ్స్ వాడకం, ప్రతి 3 నెలలకోసారి నిర్ధారణ పరీక్షలు చేయించడం, వ్యాధి నిర్ధారణ అయిన వారికి చికిత్సకు మద్దతు ఇవ్వడం వంటి కార్యక్రమాలు ఎన్జిఓలు చేపడతాయి. ఎన్జిఓలకు ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రతి ఏటా లక్ష్యం నిర్దేశిస్తుంది. ఈ లక్ష్యం ఆధారంగా టీ శాఖ బడ్జెట్ కేటాయిస్తుంది. ఆ నిధులు నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ నుంచి శాఖకు వస్తాయి. లక్ష్యాన్ని బట్టి రాష్ట్రంలోని ఒక్క సంస్థకు ప్రస్తుతం సగటున 30 లక్షల నుంచి 1.5 కోటి వరకు టీ శాఖ బడ్జెట్ ఇస్తుంది. 3 నెలలకు ఒకసారి బడ్జెట్ విడుదలవుతుంది. సో ఎన్జిఓలకు చేరే ఈ నిధుల నుంచే టీ శాఖ అధికారులు వాటాలు తీసుకున్నట్టు చూస్తున్నాం. సో 10% కమిషన్ కోసం ఈ టీ శాఖలో ఉన్నటువంటి ఒక ఉన్నతాధికారి ఈరోజు వసూలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నేను ఒకటే అడుగుతాను రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీకు చిత్తశుద్ధి ఉంటే ఈయన పైన ఎంక్వైరీ చేస్తారా? ఆ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతున్నారో ఆయన తీసుకొచ్చేసి ఎంక్వైరీ చేస్తే ఆయన అన్ని విషయాలు చెప్తారు కదా. సో చెప్తే ఇమీడియట్గా ఆయనను ఉద్యోగం నుంచి తొలగించడమే కాకుండా ఆయన పైన క్రిమినల్ చర్యలు తీసుకుంటారా? జైల్లో వేస్తారా? వేయరు. ఇదంతా ఒక రకంగా వసూళ్ల పర్వం. ఇది కూడా ఈ ఆర్టికల్ ఇస్తున్నట్టు కూడా అది కూడా దాని కూడా వసూళ్లే ఉంటాయి.